హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను సింపుల్గా ఇంట్లోనే పానీపూరి ఎలా ట్రై చేయాలో చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా బాగా పూరీలు కూడా పొంగాయి చూడండి. మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే రెగ్యులర్గా ఎంతమంది తింటారో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే ఒక కప్పు సన్నరవ్వ, అలాగే ఒక కప్పు అయితే మైదాపిండి. ఇది మైదాపిండి లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇందులో కొద్దిగా వంట సోడా అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో రవ్వ వేసాం కదా, రవ్వ కొంచెం బంకగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్లోర్ అది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఉల్లగడ్డలు అయితే కట్ చేసుకొని వాటర్లో ఉడకపెట్టుకుంటున్నాను. అవి ఒక 20 మినిట్స్ బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు తీసుకుందాము. ఒక ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఇప్పుడు హనీ కోసం అయితే పుదీనా, అలాగే కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చీలు, ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే అల్లం వేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకున్నాక పేస్ట్ లాగా అయిపోతుంది. కొంచెం బరకగా ఉంటే ఫిల్టర్ చేసుకోండి, లేదంటే అలాగే వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసి అది మిక్సీలో ఉండేదంతా కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది అయితే అందులో వేసుకోవాలండి. చింతపండు బయట తీసేయాలి. చూసారు కదా, ఈ టైప్లో అయితే తీసుకోవాలన్నమాట. కొంచెం అందులో వాటర్ వేసుకొని బాగా ఆ గుజ్జంతా తీసి పారేసాను. వాటర్ మాత్రం యాడ్ చేసుకున్నాను. ఇందులో సరిపడేంత సాల్టు, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడరు, జీరా పౌడరు, రుచికి తగినట్టుగా మనం వేసుకోవాలి. కారము అనేది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదండి, కొంచెం అయితే ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇప్పుడు అదే చెప్పాను కదా, జీరా పౌడరు అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. కొద్దిగా చిక్కగా ఉంది కదా, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా ఉల్లగడ్డలు ఉడికాయి కదండి, దాన్ని అయితే వంపేసుకొని వాటిలో పొట్టంతా తీసేసి బాగా స్మాష్ చేసుకుంటున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత బాగా స్మాష్ చేసుకున్నాను. ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్నాను కదా కొత్తిమీర, ఆనియన్స్, కొద్దిగా 1 స్పూను జీరా పౌడరు, 1 స్పూను సాల్టు, అలాగే 1 స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నాను. అన్నిటికీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్నానండి. చేత్తోనే బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, కొద్దిగా కింద ప్లేట్కో లేకపోతే మనము చపాతీ కట్టకో ఎందుకో వాటికి ఆయిల్ రాసుకొని బాగా ముద్దలాగా చేసుకొని ఈ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు మామూలుగా మీరు ఎలాగ అంటే అలా కట్ చేసుకొని చిన్నవి అయితే చేసుకొని, నేను ఈ టైప్లో కట్ చేసుకొని అయితే చిన్నవిగా చేసుకొని మళ్ళీ పూరీలాగా ఒత్తుకున్నాను అనమాట. చూపించాను కదా, ఇదైతే సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. ఇలా చేసుకుంటే ఇలా చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలండి. చూపించాను కదా, ఈ టైప్లో కట్ చేసుకొని వాటిని ముక్కల కింద కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకొని ఒత్తేసుకోవాలి. చపాతీ కర్రతో బాగా ఒత్తుకున్న తర్వాత ఇలాంటి రౌండ్ షేప్లో ఉన్నది మీ దగ్గర ఉంటే చేసుకొని, లేకపోతే బాటిల్స్కి మూతలు వస్తాయి కదా, వాటర్ బాటిల్స్కి, వాటికి కొంచెం పెద్ద సైజులు ఉండేటివి తీసుకోవాలన్నమాట. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాను ఇంతకుముందు, పిల్లలకి దోశలు అలా వేసి ఇచ్చేదానికి. ఇలాంటిది రౌండ్ షేప్లో అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకునేసి ఒక్కొక్కటి ఆయిల్ అయితే డిప్ చేస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ వేడెక్కాక ఇక్కడ ఒక్కొక్కటిగా వేస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది ఇంట్లో ఈ మరిగా పానీపూరి తయారు చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంట్లో రిలేటివ్స్ లేదా మనం ఫ్యామిలీ అందరూ ఒకసారిగా ఇంట్లో ఉన్నప్పుడు, పిల్లలు స్కూల్లో అన్నీ లేనప్పుడు, ఇంట్లో అందరూ చక్కగా కూర్చున్నప్పుడు ఇలా పానీపూరి ఎలా ఎవరైనా చేసుకొని చక్కగా తినేవాళ్ళు ఉండారా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఈవినింగ్ టైంలో అందరూ సరదాగా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు పానీపూరి ఎలా చేసుకునేది, లేదా బజ్జీలు ఇలా చేసుకొని తినడం అంటే మాకు చాలా ఇష్టం అనమాట.
చూసారు కదా అన్నీ చాలా బాగా కూడా పొంగాయండి పూరీలు. ఇందులోకి కొన్ని పూరీలు మామూలుగా క్రిస్పీగా తయారైనప్పుడు వాటిలో నేను చక్కెర అయితే పెట్టుకొని తింటాను. నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇలా చక్కెర పెట్టుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. చూసారు కదా అన్ని పూరీలు ఇలా పొంగాయి అనమాట. సెకండ్ టైం కూడా వేసుకుంటున్నాను. నేను చేసుకున్న పిండికి అయితే నాకు 100 పూరీస్ అయితే వచ్చాయండి. ఆల్మోస్ట్ అన్నీ చాలా చక్కగా వచ్చాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వాటిలోకి ముందుగా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని అన్నిటినీ హోల్ చేసుకొని అందులోకి ఈ ఉల్లగడ్డలు అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత సౌండ్ వస్తుందో, కరకరలాడుతున్నాయి అసలైతే. అన్నిటికీ అలా హోల్ చేసి పెట్టుకునేసి వాటిలో నేను కొద్దిగా పూరీల్లోకి అన్నిటినీ పెట్టేసుకున్నాను అనమాట. ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ మసాలాలన్నీ పెట్టేసుకున్నాను. మామూలుగా ఇప్పుడు బయట 20 రూపీస్కి ఎన్ని పూరీలు ఇస్తారండి, ఇక్కడైతే 7 ఏమో ఇస్తారు అనుకుంటున్నాను నేను. మీకు ఎన్ని ఇస్తారో కామెంట్ చేయండి అక్కడ మీరున్న ఏరియాలో. చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. పానీ కూడా చాలా చక్కగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంట్లో చేసుకుంటే చక్కగా మనకి ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు అయితే చక్కగా తినచ్చండి. అదే బయట వెళ్ళాకంటే ఒక 40 రూపీస్ పెట్టినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. చక్కగా ఒక 1 అవర్ దీనికి స్పెండ్ చేసామనుకోండి, మన ఇంట్లో చక్కగా చేసుకునేసి మనకు నచ్చిన పూరీలు తినేయచ్చు అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.